న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కి 2 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోయారు. టీవీకే నేతలు వీసీకేతో చర్చలు జరుపుతున్నారు. ఐయుఎంఎల్ తో సైతం చర్చిస్తున్నారు. అటు హైదరాబాద్ నోవోటెల్ హోటల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి సమావేశమయ్యారు. ఈలోగా పళనిస్వామి చేసిన ట్వీట్ అందరినీ షాక్ కు గురిచేస్తుంది. ఫలితాలు వచ్చి 5 రోజులు అవుతున్నా తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ రావట్లేదు. మరి పళనిస్వామి ముందుగానే శుభాకాంక్షలు ఎందుకు చెప్పినట్లు, ఎవరికి చెప్పినట్లు, అసలు పళనిస్వామి ట్వీట్ ఉద్దేశం ఏంటి అని చర్చ నడుస్తోంది. తమిళనాడులో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కి 2 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోయారు. టీవీకే నేతలు వీసీకేతో చర్చలు జరుపుతున్నారు. ఐయుఎంఎల్ తో సైతం చర్చిస్తున్నారు. అటు హైదరాబాద్ నోవోటెల్ హోటల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి సమావేశమయ్యారు. ఈలోగా పళనిస్వామి చేసిన ట్వీట్ అందరికీ షాక్ గురిచేస్తుంది. తమిళనాడులో ప్రభుత్వం వచ్చి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ రావట్లేదు. మరి పళనిస్వామి ముందుగానే శుభాకాంక్షలు ఎందుకు చెప్పినట్లు, ఎవరికి చెప్పినట్లు, అసలు పళనిస్వామి ట్వీట్ ఉద్దేశం ఏంటి అని చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం లైవ్ లో ఉమాశంకర్ అందిస్తారు. సౌజన్య, మరోసారి వీసీకే పార్టీ నేతలతో విజయ్ భేటీ అయినట్లయితే తెలుస్తోంది. నిన్న వీసీకే పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా అందరూ భావించారు. బట్ వీసీకే నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ రాకపోవడం, ఒక అఫీషియల్ లెటర్ ఇవ్వకపోవడంతో గవర్నర్ మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి సంఖ్యాబలం నేపథ్యంలోనే అటు 116 సీట్లు టీవీకేకు మద్దతుగా ఉన్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటడానికి మరో సీట్ల దూరంలోనే విజయ్ ఉన్నారు కాబట్టి ఇవాళ వీసీకేతో మరోసారి కూడా చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఐయుఎంఎల్ ముస్లిం లీగ్ పార్టీతో కూడా విజయ్ సంప్రదింపులు జరుపుతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2 సీట్లు అదనంగా ఉంటే ఎటువంటి సమస్య రాదు కదా, ఎవరైనా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తే ఖచ్చితంగా ఆ సీట్లు ఉపయోగపడతాయి కదా అని చెప్పి విజయ్ భావిస్తున్నట్టయితే సమాచారం. బట్ వీసీకే మాత్రం చాలా డిమాండ్లు ఉంచుతోంది టీవీకే ముందు. ఎందుకంటే వీసీకే పార్టీ మద్దతు ఇప్పుడు చాలా అత్యవసరం కాబట్టి సో తమ డిమాండ్లకి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే అనేటువంటి నిబంధన అయితే పెట్టినటువంటి పరిస్థితి. అయితే టీవీకే పార్టీతో టీవీకే పార్టీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ అటు వీసీకే పార్టీ సంబంధించినటువంటి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వీసీకే పార్టీ తిరువాంబలం మాత్రం అటు డిప్యూటీ సీఎంతో పాటు చెన్నై మేయర్ సీటు కూడా తమకి కావాలని చెప్పి కోరినట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కూడా తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేయాలి కాబట్టి సో ఆ ఒక్క సీటు కూడా తమకు కేటాయించాలని చెప్పి కూడా వాళ్ళ డిమాండ్లు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ ఒక వ్యవహారం ఇవాళ సాయంత్రానికి ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీసీకే పార్టీ కార్యాలయానికి విజయ్ వస్తున్నారని సమాచారం అందడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. మళ్ళీ ఇటువంటి డిమాండ్స్తో విజయ్ మరోసారి కోర్ కమిటీతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ చెన్నై సంబంధించినటువంటి మేయర్ సీటును వీసీకేకి అప్పగిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రాబల్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎంకి సంబంధించి కూడా ఆ పోస్టు తమకు ఇవ్వాలని చెప్పి వీసీకే అడుగుతోంది కాబట్టి సో దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోపోతారో చూడాల్సి ఉంది. అంటే వీసీకేకి ఉన్నటువంటి 2 సీట్లు అయినప్పటికీ కూడా వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి కూడా అటు టీవీకే వర్గాలు చెప్తున్నాయి. కేవలం 2 సీట్ల దూరంలోనే ఆగింది కాబట్టి సో ఈ రకమైనటువంటి డిమాండ్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్తున్నారు. బట్ అటు వీసీకే మాత్రం ఖచ్చితమైనటువంటి డిమాండ్లను నెరవేరిస్తే తప్ప తాము మద్దతు ఇవ్వమని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలోనే విజయ్ మరోసారి టెన్షన్లో పడినట్టయితే తెలుస్తుంది. అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేయడము, సో వాళ్ళు
ఖచ్చితంగా డిమాండ్స్ని ఒప్పుకుంటేనే మేము మద్దతు ఇస్తామని చెప్పి ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టడం వెనుక ఖచ్చితంగా కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు అటు క్యాంపు రాజకీయాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అటు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి పాండిచ్చేరికి సమీపంలో ఉన్నటువంటి రిసార్ట్లో 30 మంది ఎమ్మెల్యేలని అక్కడ భద్రపరిచారు. సో అక్కడ నుంచి ఇవాళ పళనిస్వామి పార్టీ కార్యాలయానికి తీసుకొని వచ్చి అక్కడ ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి అన్బలగన్ నేత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. త్వరలోనే అన్నాడీఎంకే నేతృత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది, ఎమ్మెల్యేలకంతా కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు కొంత సంచలనంగా మారింది. మరోవైపు టీవీకే పార్టీకి కేవలం 2 అడుగుల దూరంలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు విజయ్ ఏం చేయబోతున్నారు ఫర్దర్ స్టెప్? వీసీకే పెట్టినటువంటి నిబంధనలను అతను ఒప్పుకుంటారా లేకపోతే మరేదైనా ఆప్షన్ తీసుకుంటారనే విషయాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి అంటే వీసీకే చీఫ్ విజయ్ మద్దతుపై ప్రకటన చేస్తానన్నారు కదా, మరి ఏ సమయంలోగా చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ కండిషన్స్ అంతా కూడా వాళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా వెనువెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఆఫీషియల్ లెటర్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళ డిమాండ్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి కాబట్టి సో దాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా టీవీకేకి కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇటు చెన్నైకి సంబంధించినటువంటి మేయర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ పరిపాలనా విధమైనటువంటి అధికారాలు కావచ్చు లేకపోతే మరేదైనా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ అనేది చాలా కీలకంగా మారుతూ ఉంటుంది. సో అటువంటి సీటును అటు వీసీకే పార్టీకి అప్పచెప్తే తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరోవైపు డిప్యూటీ సీఎం అడుగుతున్నారు. అంటే 2 సీట్లకు పరిమితమైనటువంటి వీసీకే ఈ రకమైనటువంటి కండిషన్స్ పెట్టడం వెనుక అసలు టీవీకే వర్గాలు కొంత సంకోచంలో పడినాయి చెప్పచ్చు, లేకపోతే ఏదైనా ఒక మంత్రి పదవో లేదంటే 2 మంత్రి పదవులు అడుగుంటే ఖచ్చితంగా అట్లు టీవీకే దాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలో ఉండేది. బట్ డిప్యూటీ సీఎంతో పాటు మేయర్ పదవి, మరోవైపు తిరుచి ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే సీటు, సో 3 డిమాండ్లను ఏ రకంగా ఒప్పుకుంటారనే విషయాలు కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అటు పళనిస్వామి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు కాబట్టి సో పళనిస్వామి ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? సో మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా చేజారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, క్యాంపు రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. మొదటగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బెంగళూరుకి తరలించారు. సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి తరలించి ప్రస్తుతం నోవోటల్ హోటల్లో 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే సమాచారం. సో వాళ్ళని ఇక్కడ విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయానికి మాత్రమే ఇక్కడికి తీసుకురాబోతున్నట్టు సమాచారం అందుతోంది. మరోవైపు ముస్లిం లీగ్ పార్టీతో కూడా చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు కూడా కొన్ని డిమాండ్లు ఉంచినటువంటి నేపథ్యంలోనే అవి కూడా ఒక కొలిక్కొచ్చేటువంటి సందర్భాలు సాయంత్రానికి కనిపిస్తూ ఉన్నాయి. అటు వీసీకేతో వెళ్ళాలా లేకపోతే ముస్లిం లీగ్ పార్టీతోనే వెళ్ళాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్టయితే తెలుస్తుంది. బట్ అన్కండిషనల్గా ఎవరికైనా వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఒప్పుకుంటే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి అనుమతి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ ప్రస్తుతం కనిపిస్తోంది తమిళనాడు వ్యాప్తంగా. అసలు సాయంత్రం ఏం జరగబోతోంది? వీసీకే పార్టీ నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ వస్తే ఇక వెంటనే విజయ్ వెళ్ళి గవర్నర్ని కలుస్తారా లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఈ లేఖలు పంపించే అవకాశం ఉందా తెలియాల్సి ఉంది. అయితే రేపు మాత్రం ప్రమాణ స్వీకారం లేనట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే గవర్నరు కేరళ వెళ్ళబోతున్నారు. కేరళలో అటు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంది కాబట్టి సో అక్కడ గవర్నర్ ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంది. ఒకవేళ గవర్నర్ ఎల్లుండు రాగలిగితే సోమవారం ఈ యొక్క ప్రమాణ స్వీకారం పెట్టుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంతలోపల ఇవాళ సాయంత్రానికి రాత్రికి ఈ యొక్క సీట్ల విషయం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి చర్చలు మాత్రం ముమ్మరం చేసినటువంటి పరిస్థితి తమిళనాడులో కనిపిస్తోంది. ఉమాశంకర్, ఇప్పుడు విజయ్ విషయంలో ఇదంతా చూసుకున్నట్లయితే డిఎంకే అధినేత స్టాలిన్ వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నారని అక్కడ ప్రచారం కూడా నడుస్తుంది. అయితే డిఎంకే మిత్ర పార్టీలతో మాట్లాడిన తర్వాతే పరిణామాలు జరుగుతున్నాయన్న టాక్ కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది? అంటే స్టాలిన్ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి తనము ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. విజయ్కి ఆ రకమైనటువంటి ప్రజలు మద్దతు ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కూడా అంగీకరించాలని చెప్పి కూడా స్టాలిన్ చెప్తూనే వచ్చారు. బట్ స్టాలిన్ వాళ్ళ ఎమ్మెల్యేలతో కావచ్చు, లేదంటే మిత్రపక్షంగా ఉన్నటువంటి ముస్లిం లీగ్ పార్టీ, వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలతో సమావేశమైనప్పుడు కూడా ఒకటే చెప్పుకొని వచ్చారు, ఖచ్చితంగా మీరు మీ నిర్ణయం మీరే తీసుకోండి, ఒకవేళ మద్దతు ఇవ్వాలంటే అది మీ పార్టీ స్టాండ్ పైన ఉంటుంది, మీరు నిర్ణయం తీసుకోవచ్చు, తనకేమీ అభ్యంతరం లేదని చెప్పి కూడా స్టాలిన్ మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. సో ఆ రకమైనటువంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు వీళ్ళు సొంతంగా కొన్ని కండిషన్స్ అనేది ఏర్పాటు చేసుకొని
ఈ రకమైనటువంటి డిమాండ్స్కి దిగుతున్నట్టయితే తెలుస్తోంది. అటు సిపిఐ సిపిఎం పార్టీలు అది నేషనల్ పార్టీస్ కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి మల్లికార్జున్ ఖార్గే కూడా వాళ్ళతో మాట్లాడినటువంటి నేపథ్యంలోనే అక్కడ అంటే నేషనల్ నుంచి కూడా వాళ్ళకి స్పష్టమైనటువంటి క్లారిటీ రావడం స్థానికంగా ఉన్నటువంటి వారికి, సో వాళ్ళు అన్కండిషనల్గా ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మద్దతు కావాలని కోరుతున్నటువంటి విసికే పార్టీ అటు ఐయుఎంఎల్, సో వీళ్ళందరూ కూడా అసలు ఏం చేయబోతున్నారు, ఇవి ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళ మద్దతు ఏ రకంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టబోతున్నారని దానిపైన కూడా సందిగ్ధత కంటిన్యూ అవుతుంది. కాబట్టి విజయ్ మాత్రం అటు ఇటు నలిగిపోతున్నటువంటి పరిస్థితి, ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. అటు స్టాలిన్ నుంచి కూడా కొంత పాజిటివ్గానే మద్దతు విజయ్కి వస్తుంది. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు స్టాలిన్, ఇప్పటికే ప్రభుత్వం రద్దయ్యి దాదాపు 10 రోజులు పైగా అవుతోంది, అసెంబ్లీ కూడా పూర్తిగా రద్దు చేశారు, ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొంత అస్తవ్యస్తంగా మారింది కాబట్టి త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలనే విషయాలు కూడా చెప్తూ వచ్చారు. దాని గవర్నర్ కూడా కొంత సూచించినటువంటి పరిస్థితి, రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే స్టాలిన్ కనిపించింది. సో స్టాలిన్ మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు, పెద్దరకంగానే ఉన్నారు. ఎందుకంటే గతంలో అన్నా డిఎంకే పార్టీలు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటే అవతల పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని పాత్ర పోషిస్తూ వాళ్ళు పక్కకు తప్పుకునేవాళ్ళు. బట్ విజయ్ విషయంలో మాత్రం ఎందుకు అలా జరుగుతుంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్కి వాళ్ళు ఫస్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఫ్లోర్ టెస్ట్లో ఒకవేళ బల నిరూపణ చేసుకోకపోతే ఆ రకమైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. బట్ ఇక్కడెందుకు విజయ్ విషయంలో మాత్రం గవర్నర్ ఆ రకంగా నిర్ణయం తీసుకుంటున్నాడంటే ఖచ్చితంగా బీజేపీ వెనకుండి నడిపిస్తోందనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే అటు బీసీకే కావచ్చు ఐయుఎంఎల్ పార్టీసు కొన్ని కండిషన్స్కే వాళ్ళు ఒప్పుకుని ముందుకొస్తే బాగుంటుందని చెప్పి కూడా టీవీకే వర్గాలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం ఏం జరగబోతుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి మద్దతు లభించబోతుందో చూడాల్సినటువంటి అంశంగా మారింది. ఉమాశంకర్, ఇప్పటి వరకు విజయ్కి ఎంతమంది మద్దతు ఉంది? అసలు విజయంలో ఇన్ని ట్విస్టులు ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? విజయ్ను సీఎం అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం జరుగుతుందని టీవీకి అభిమానులు కూడా ఎందుకు అంటున్నారు పదే పదే? నిజంగానే అటు కౌంటింగ్ జరిగినటువంటి రోజు నుంచి కూడా ఇవాళ 5వ రోజుకు జరుగుతోంది. కేవలం టీవీకే పార్టీకి 6 సీట్ల దూరంలోనే, కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే అన్కండిషనల్గా వాళ్ళు మద్దతు తెలిపారు. సో కొన్ని మధ్యలో వాళ్ళు మద్దతుత్వం పెట్టి వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో టీవీకేకి ఉన్నటువంటి 108 స్థానాలు, ఒకటి విజయ్ రాజీనామా చేస్తే 107 స్థానాలు ఉంటాయి. ఇక 5 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి సో కాంగ్రెస్ పార్టీతో కలుపుకుంటే 112 సీట్లు ఉంటాయి. అయితే 6 సీట్లకు సంబంధించి మాత్రమే ఇప్పుడు సందిగ్ధత కంటిన్యూ అయింది 2 రోజుల పాటు నుంచి కూడా. సో దానికి సంబంధించి అనేక చర్చలు, అనేక రాజకీయ కోణాలు జరిగాయి. రాజకీయ సమీకరణాలు నేపథ్యంలోనే విజయ్ మాత్రం కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపించింది విజయ్లో. సో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ తీసుకొని వస్తున్నారు, తమ పార్టీకి వచ్చినటువంటి మ్యాండేట్ని ఎవరూ గౌరవించట్లేదు, ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఒకవేళ ఈ రకంగానే చేస్తే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, ప్రజల్లోనే తేల్చుకుంటాం ఏం జరుగుతుందో అనే విషయాలు కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన. సో కంప్లీట్గా ఇవాళ జరగబోయేటువంటి ఈ సమావేశంలో అయినా కొలిక్కి వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇదే రకమైనటువంటి పందా వీసీకే వ్యవహరిస్తుందా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఇవాళ మాత్రం దాదాపు అయిపోయేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. బట్ అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వస్తుంది. గవర్నర్ నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చినటువంటి తర్వాతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే అనేక పర్యాయాలు గవర్నర్ని సంప్రదించారు. అక్కడ లోక్ భవన్లో ఉన్నటువంటి ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు వాళ్ళంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా ఇవాళ సాయంత్రానికి కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో విజయ్ మాత్రం కొంత టెన్షన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. వాళ్ళకి పెట్టినటువంటి కండిషన్లను అన్కండిషనల్గా ఒప్పుకోకపోతే మాత్రం ఈ సందిగ్ధత ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.